ఫ్రెండ్స్, నేను జాను, మీ గోదావరి అమ్మాయిని. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. యాక్చువల్లీ వాళ్ళ రాజమండ్రిలో గవర్నమెంట్ వాళ్ళు ఏంటంటే ఇన్ఫ్లుయెన్సర్స్ మీట్ పెట్టారన్నమాట. సో నన్ను కూడా పిలిచారు. ఇన్విటేషన్ అయితే వచ్చింది, చూడండి మీకు పైన స్క్రీన్ మీద యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే వెళ్ళడానికి అయితే నేను రెడీ అవుతున్నాను. నాతో పాటు మీరు కూడా వచ్చేయండి. సో నేను ఏంటంటే ఇంకా రెడీ అవ్వలేదు, అసలు ఫేస్కి ఏమీ రెడీ అవ్వలేదు. సో ఇప్పుడైతే రెడీ అవుతున్నాను. మాయిశ్చరైజర్ రాస్తున్నా. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. అండ్ మన ఫాలోవర్స్ అందరికీ కూడా నేను చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. నా వీడియోస్కి లైక్ చేస్తున్నారు, అలాగే కామెంట్ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ఈ మీటింగ్ వచ్చేసి గవర్నమెంట్ తరపునమాట. ఇక్కడ మీటింగ్లో మెయిన్ ఏంటంటే పురంధేశ్వరి గారు వస్తున్నారు, రాజమండ్రి ఎంపీ ఆవిడ, రామారావు గారి కూతురు గారు ఆవిడ వస్తున్నారు. సో ఎగ్జైటింగ్గా ఉంది ఆవిడని చూస్తానని. అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటో లాస్ట్లో మీకు క్లియర్గా చెప్తాను. సో నేను ఏంటంటే న్యూగా యూట్యూబ్ వ్లాగ్ స్టార్ట్ చేశాను కాబట్టి నా ఫోన్లో కాపీరైటెడ్ ఫ్రీ సాంగ్స్ కానీ బీజిఎమ్స్ కానీ ఏమీ లేవన్నమాట. సో ఈ లోపల నేనే ఒక సాంగ్ పాడతాను, బ్యాక్గ్రౌండ్లో ఒక సాంగ్ వేసుకుందాం, వినండి. రా నా నిదుర కులాసా, నీ కళ్ళలోకి చేసా, నీ కోసం వయసు వాకిలి కాసా, రా నా ఆశలు పోగేసా, నీ గుండెకు అచ్చేసా, నీ రకకు రంగం సిద్ధం చేసా. ఎందుకు పుట్టింది ఏమో నువ్వంటే ముచ్చట పుట్టింది, పుడతానే నీ పిచ్చి పట్టింది, నీ పేరు పెట్టింది, వయ్యారం బోని కట్టింది, గోరింట పెట్టింది. సో ఐలైనర్ అయితే వేసుకోవడం ఇప్పుడు కంప్లీట్ అయింది మాట ఉంది. లైక్ మీ. సో సాంగ్ అయితే ఎలా ఉందో కామెంట్ చేసేయండి. అసలు మీటింగ్ ఏంటన్నది పర్టికులర్గా తెలియదు. కొంతమంది ఏంటంటే బీజేపీ పార్టీ వాళ్ళు పెడుతున్నారు కాబట్టి వాళ్ళ గురించి ఏమైనా ప్రమోషన్స్ చేయించుకుంటారా అనేసి కొంతమంది అంటున్నారు. పర్ఫెక్ట్గా అసలు మీటింగ్ ఏంటన్నది అనేది తెలీదు. సో నేనైతే రెడీ అవుతున్నాను వెళ్ళడానికి. అక్కడికి వెళ్ళాక అక్కడ మీటింగ్ ఏంటో తెలుసుకున్నాకైతే లాస్ట్లో అక్కడ మీటింగ్ ఏంటో ఏం జరిగిందో అంతా చెప్తాను. ఫైనల్గా నేనైతే రెడీ అయ్యాను. నేనైతే మా ఫ్రెండ్ని తీసుకుని వెళ్తున్నాను, సిస్టర్, తను మా పైన అమ్మాయిని తీసుకుని అయితే మీటింగ్కి వెళ్తున్నాను. సో గాయస్ ఫైనల్గా అయితే రెడీ అయిపోయాను, స్టార్ట్ అయ్యాము. ఆటోలో అయితే స్టార్ట్ అయ్యాము షెల్టన్కి మాట. మీటింగ్ అయితే షెల్టన్లో పెట్టారు, షెల్టన్ ఫస్ట్ ఫ్లోర్లో. సో నేనే కాదు, నాతో పాటు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే, గోదావరి ఇన్ఫ్లుయెన్సర్స్ అయితే అందరూ వచ్చారు. సో మేము వెళ్ళిన ఒక 15 minutesకి పురంధేశ్వరి మ్యామ్ అయితే వచ్చేసారు. మా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ ఇలా ఒక చోటే చూడడం అయితే చాలా హ్యాపీ అనిపించింది. అలానే ఎంపీ, మన రాజమండ్రికి ఎంపీ పురంధేశ్వరి మ్యామ్ని కూడా చూడడం చాలా చాలా హ్యాపీ అనిపించింది. ఇక్కడ తాగడానికి వాటర్, వెగ్ మంచూరియా, చాక్లెట్స్ అయితే పెట్టారు. బట్ నాకు ఏం తినాలనిపించలేదు, చాక్లెట్స్ అయితే బ్యాగ్లో వేసుకొచ్చేసాను. చాలా బాగా జరిగింది, చాలా బాగా స్పీచ్ ఇచ్చారు అందరూని. మ్యామ్ కూడా ఒక 2 hours పాటు మాట్లాడారు బడ్జెట్ గురించి. ఎందుకంటే బడ్జెట్ ప్రవేశపెట్టిన వెంటనే అపోజిషన్ పార్టీస్ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాలు, అది తమిళనాడు కావచ్చు, కేరళ కావచ్చు, వెస్ట్ బెంగాల్ కావచ్చు, మీరందరూ అఫ్కోర్స్ టీవీలో చూసే ఉంటారు ఏ విధంగా వాళ్ళు మా రాష్ట్రాలకి ఏమీ ఇవ్వలేదు, మై స్టేట్ అనేటువంటి ఒక ప్రతిపాదన తెర మీద తీసుకురావడం జరిగింది. మాకు అన్యాయం చేశారు, మా రాష్ట్రానికి ఏమి రాలేదు వస్తే దాని ప్రభావం ఖచ్చితంగా మన దేశం మీద ఉంటుంది. బికాస్ వీ హావ్ ఫర్గాటన్ అవర్ జియోగ్రాఫికల్. కానీ మనందరూ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే భారతదేశం ఒకప్పుడు వికసిత భారతే. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. సుమారు 1000 సంవత్సరాల కిందట, అంటే 1025 సంవత్సరాల కిందట, నవంబర్ 18, 1001 ఇయర్, డేట్ వచ్చి నవంబర్ 18. సో ఫైనల్గా మీటింగ్ అయితే కంప్లీట్ అయ్యింది. ఫుడ్ కూడా ఇక్కడే పెట్టారంట, ఫుడ్ తినేసి వెళ్ళమన్నారు అందరినీ, మా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరినీ.
సో మ్యామ్తో పాటు అయితే చాలామంది కూర్చున్నారు. నేను నా ఫ్రెండ్స్ అయితే సపరేట్గా ఫుడ్ పెట్టించుకొని ప్రశాంతంగా వెళ్ళి కూర్చొని తిన్నాము. నాన్ వెజ్ పెట్టారు, మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ, ఇంకా ఫుడ్ అయితే చాలా చాలా బాగా నచ్చింది. నా ఫ్రెండ్స్ నేనైతే బాగా ఎంజాయ్ చేసాము. ఆ తర్వాత అయితే ఐస్ క్రీమ్స్ కూడా పెట్టారు. ఐస్ క్రీమ్ అండ్ గులాబ్ జామ్ పెట్టారు. చాలా బాగుంది, చాలా బాగా అనిపించింది. In flavors